టర్కీకి, అజర్బైజాన్‌కి స్నేహం ఉంది. అజర్బైజాన్‌కి, ఆర్మేనియాకి స్నేహం ఉంది. అజర్బైజాన్‌కి టర్కీ ఆయుధాలు ఇస్తా ఉంటుంది. అజర్బైజాన్ దాన్ని బేస్ చేసుకొని ఆర్మేనియా మీద దాడులకు పాల్పడతా ఉంటుంది. ఆర్మేనియాకి ఇదివరకు ఆయుధాలు రష్యా నుంచి వస్తుండే. అవి తగ్గటంతో అది తిప్పలు పడుతుంటే భారత్ నుంచి కొనుగోలు చేస్తుంది. తాజాగా కూడా వేల కోట్ల రూపాయల ఆయుధాలకి ఆర్డర్లు ఇచ్చింది. మనం కొన్ని పంపించాం కూడా. సుఖోయ్ 31 ఎంకేఎల్ దగ్గర నుంచి వివిధ మిస్సైళ్ళు అవి కూడా పంపించాం. అయితే ఈ ఆర్మేనియాకి శత్రువైనటువంటి భారత్ మీద ద్వేషంతో ఉండేటటువంటి టర్కీలో ఏం జరిగిందో తెలియదు కానీ టర్కీ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినటువంటి C-130 కార్గో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. అది వాస్తవంగా అజర్బైజాన్‌కి వెళ్ళి అజర్బైజాన్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. అజర్బైజాన్ జార్జియా సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగింది. అది ఆర్మేనియా ఏమన్నా పేల్చిందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద బృందాలు ఏమన్నా పేల్చినాయా అన్నది తెలీదు. గాల్లో చక్కెలు కొడుతూ, పొగలు వేడుస్తూ విమానం కూలిపోయినటువంటి నేపథ్యంలో అది కూడా అతి పెద్దదైనటువంటి C-130 అనేటప్పటికి ఇప్పుడు చెక్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందన్నది.